వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ శివాని. సినీ సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, క్రీడాకారులు, క్రికెట్ మ్యాచ్లు ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూనే సూపర్ పాపులర్ అయ్యారు మనకి తెలిసిన వేణుస్వామి. ఇక ఈ జ్యోతిష్యుడు చెప్పిన చాలా అంచనాలు కూడా నిజమయ్యాయి. ఇక ఆ కారణంగా తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఎక్కడా లేని పాపులారిటీ అయితే వచ్చి పడింది. ఈ మధ్య వేణుస్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు, కానీ అది జరగలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ కనిపించకపోయినా సరే యూట్యూబ్లో ఎక్కడ చూసిన ఆయన గురించే వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తున్నాయి. అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా వారు మాత్రం ఆయనను అస్సలు వదలడం లేదు. ఇక ఆయనకు ఉన్న ఈ క్రేజ్ని గుర్తించి బిగ్ బాస్ టీం గుర్తించినట్లయితే ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిందని వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. వేణుస్వామి కోసమైనా చాలా మంది ప్రజలు టీవీలకు అతుకుపోతారని బిగ్ బాస్ నిర్వాహకులు నమ్ముతున్నారట. ఇక అదే కారణం చెప్తే ఆయనను సంప్రదించారని, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడానికి వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని టీవీ సర్కిల్స్ లో ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికం వేణుస్వామి తీసుకుంటున్నారట. మొదటిగా ఆయన చాలా రెమ్యునరేషన్ అడిగారని కూడా మనకు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ టీం మాత్రం స్టార్టింగ్ లో కొంచెం సందేహించిన ఆ తర్వాత తనకున్న క్రేజ్ ని చూసి ఓకే చెప్పిందని సమాచారం. మొత్తం మీద ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని మనకు తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన హౌస్ లో జరగబోయే విషయాలను ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలరా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఇక వేణుస్వామి కాకుండా ఇంకా ఈసారి ఎవరెవరిని బిగ్ బాస్ టీం తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. బర్రెలెక్కను సెలెక్ట్ చేసుకుంటారా, కుమారి ఆంటీ కూడా సెలెక్ట్ అవుతుందా అనేది సందేహాలు ప్రేక్షకుల్లో ప్రస్తుతం అయితే వ్యక్తం అవుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.